Hi everyone, నా పేరు పవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీపీకే షార్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్. కంటెంట్ ఈజ్ అవర్స్, ఎంటర్టైన్మెంట్ ఈజ్ యువర్స్. ఈ వీడియోలో మనం గోపీచంద్ లీడ్ రోల్లో చేసిన ద గ్రేట్ భీమా గురించి కొంచెం పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి అని కొంచెం చెప్పుకున్నాం. సో పాజిటివ్స్ అంటే పెద్ద చెప్పట్లేదు కానీ బట్ నెగిటివ్స్ చాలా ఉన్నాయి. మెయిన్గా ఈ మూవీ గురించి నా డిసప్పాయింట్మెంట్ ఏంటంటే, నేను ఏదైతే అనుకున్నానో అదే జరిగింది. సర్కోమా లింఫో ఆఫ్ ఇంటెస్టైన్, అదేనండి. ఈ మూవీ సింపుల్గా దో బింది అని మెడికల్ లాంగ్వేజ్లో చెప్పాను. సో నేనైతే ఈ మూవీ ఫస్ట్ టీజర్ చూసినప్పటి నుంచి కొంచెం మైథలాజికల్ టచ్ ఉండడం వల్ల ఈ పోలీసు అండ్ గోపిచంద్ పోలీస్ ఇవన్నీ రెగ్యులరే, కొంచెం మైథలాజికల్ టచ్ ఉండడం టీజర్లో నేనైతే కొంచెం హోప్స్ పెట్టుకున్నా. ఈ దెబ్బతో గోపిచంద్కి ఒక హిట్ వస్తుంది, సూపర్ హిట్ వస్తుంది అని నేనైతే హోప్స్ పెట్టుకున్నా. ఎందుకు చెప్పాలి, ఆ హోప్స్తోనే నేను వెళ్ళాను ఫస్ట్ డే. కానీ నా ఆశలన్నింటినీ ఆవిరి చేశాడు గోపిచంద్. సేమ్ రొట్టకొట్టుడు మూవీయే ఈ సేమ్ ఈ సినిమా కూడా యాజ్ లైక్ గోపిచంద్ మూవీస్. సో గోపిచంద్ మీద మనం పెట్టుకున్న ఆశలన్నీ ఆవిరైపోయినాయి. సో కమింగ్ టు దిస్ భీమా మూవీ, ఫస్ట్ 15 minutes స్టార్టింగ్ ఫస్ట్ 15 minutes చూస్తే ఎవరైనా సరే, ఒక మాస్ ఆడియన్ గోపిచంద్ ఫ్యాన్ ఎవరైనా సరే, అబ్బా అన్న ఈ దెబ్బతో కొట్టేసారి హిట్ అనుకుంటారు. నేను కూడా అనుకున్నాను. ఎందుకు చెప్పాలి, నేను కూడా అనుకున్నాను. ఫస్ట్ 15 minutes బాగుంది కాన్సెప్ట్, మైథలాజికల్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ మీద మూవీ నడబోతుందా, సో ఇంట్రెస్టింగ్ అని అనుకున్నాను. కానీ 16th minute స్టార్ట్ అయ్యి మన అన్న ఎంట్రీ ఇచ్చాడు, గోపిచంద్ అని ఇచ్చాడు. ఇక్కడ ఒక వెరైటీ ఉంది. మామూలు రెగ్యులర్ మాస్ మూవీస్ కాబట్టి ఇక్కడ ఒక జనరల్గా హీరో జీప్ మీద వస్తాడు, లేదా కార్లో వస్తాడు, లేదా బైక్ మీద వస్తాడు. కానీ మనకి ఇక్కడ వెరైటీగా మన గోపిచంద్ ఒక దున్నపోతు మీద వస్తాడు. అది ఒక్కటే వెరైటీ. అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి 16th minute నుంచి. రకరకాల సినిమాలు మనకి అన్నీ తిప్పి తిప్పి చూపిస్తాం. గబ్బర్ సింగ్, లేదా ఆగడు, లేదా పటాస్, ఈ సినిమాని తిప్పి తిప్పి సీన్లు చూపిస్తున్నారు. వాళ్ళ సీన్లో వాళ్ళు ఏదో కామెడీ చేయడం ట్రై చేస్తున్నారు, కానీ మనకైతే నవ్వు రాదు థియేటర్లో. వాళ్ళైతే చాలా ట్రై చేశారు, అది అర్థమైంది. కానీ నాకైతే రాలేదు నవ్వు. సో ఇందిరాబాబు ఇటు అనిపించేదాకా తీసుకొచ్చారు. ఇవే కాపీ సీన్లు ఉన్నాయంటే దీనికి తోడు ఒక లవ్ స్టోరీ ఒకటి, ఫస్ట్ లవ్ స్టోరీ అని చెప్పాలి. ట్రాక్ అని ఎప్పుడో జమానాలో 2000s ఉండే లవ్ స్టోరీ ట్రాక్లు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు 2024లో. సో ఇంకా కొన్ని విషయాల్లో మన పెద్ద హీరోలు కానీ లేదంటే పెద్ద డైరెక్టర్ కానీ ఇంకా ఎదగరు అనిపించింది. కానీ ఇక్కడ పెద్ద డైరెక్టర్ కాదు, ఈ మూవీ డైరెక్టర్ హర్ష, కన్నడ డైరెక్టర్. నాకు మెయిన్గా ఈ మూవీ మీద నేను గోపిచంద్ మీద నమ్మకం పెట్టడానికి కారణం 2. ఒకటి, మైథలాజికల్ టచ్ ఉంది. ఇప్పుడు ఆల్రెడీ ట్రెండ్ నడుస్తుంది. మైథలాజికల్గా డివోషనల్గా ఏదైనా మూవీస్ టచ్ ఉండి మంచిగా తీస్తే అవి సూపర్ డూపర్ హిట్ అవుతున్నాయి. కాబట్టి అదొక నమ్మకం ఉంది. అండ్ హర్ష ఈజ్ బేసికలీ ఏ కన్నడ డైరెక్టర్. సో కన్నడ ఇండస్ట్రీలో కన్నడ డైరెక్టర్స్ కొంచెం మైథలాజికల్, సోషియో ఫ్యాంటసీ, డివోషనల్ వీటిని కలిపి మిక్స్ చేసి ఒక మంచి ప్రోడక్ట్ ఇవ్వడంలో వాళ్ళు బాగానే చేస్తారు. సో అదొక నమ్మకం ఉండింది. సో గోపిచంద్ లక్ అనేది నాకు తెలిసిన, ఎందుకంటే గోపిచంద్కి అయితే లక్ కలిసి రావట్లేదు కానీ ఫస్ట్ 15 minutes మాత్రం గోపిచంద్ ఉన్న ఫేట్, లక్ అనేది ఒకసారి తలుపు తట్టింది, కానీ మనవాడు డోర్ తీయలేదు. వెంటనే ఈలోపు డోర్ తీసే టైంకి మళ్ళీ వచ్చి బ్యాడ్ లక్ అనేది దూరేసింది. సో అది మూవీ పరిస్థితి. సో ఇంకా ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది 16th minute నుంచి రకరకాల కామెడీలు, రకరకాల యాక్షన్లు, రకరకాల లవ్ స్టోరీలు. చెప్పా, ఆ లవ్ స్టోరీ ఇరిటేటింగ్ ఉంటుంది. ఎంత దారుణంగా ఉంటుందో లవ్ చేయడం అనే ఇరిటేటింగ్ ఉంటుంది. ఆ లవ్ స్టోరీలు అన్నీ నడుస్తాయి. మళ్ళీ ఇంటర్వెల్ టైంకి వచ్చేప్పటికి కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఇంటర్వెల్ బ్లాక్ అయితే కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది. అండ్ అరే ఇదేదో ఇంట్రెస్టింగ్ ఉంది, ఏదో చెప్పకూడదు బట్ స్పాయిలర్ ఫ్రీ. సో ఒకవేళ మీరు చూస్తే, ఈ మూవీ చూస్తే కొంచెం ఆ థ్రిల్ మిస్ అవుతారు కాబట్టి నేను చెప్పను. సో ఆ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ అనేది ఇంటర్వెల్లో ఉంది. సో ఇక్కడ అయినా మంచిగా ఉంటుంది. సెకండ్ హాఫ్ అయితే బాగుంటుందా బాబు అని నేను కూడా హ్యాపీగా గుడ్డల మీద చేసుకొని ఇంటర్వెల్లో పోయి మంచిగా థమ్స్అప్ తెచ్చుకొని, చిప్స్ తెచ్చుకొని హ్యాపీగా కూర్చున్నాను. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయింది. కానీ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయితే మళ్ళీ ఇంకో రకమైన టచ్. అదేంటంటే ఇంకో ట్రీట్మెంట్. ఇప్పటిదాకా మనం ఏం చూస్తాం, ఆగడు, గబ్బర్ సింగ్, పటాస్ చూసాం. ఇప్పుడు నెక్స్ట్ ట్రీట్మెంట్ సెకండ్ హాఫ్లో ఏంటంటే అదుర్స్.
అదిరిందయ్య చంద్రం, ఈ ట్రీట్మెంట్ ఉంటాయి. సో ఈ ట్రీట్మెంట్తో మళ్ళీ క్లైమాక్స్ వస్తాం. ఫైనల్గా క్లైమాక్స్కి వచ్చేప్పటికి మళ్ళీ మనం ఏదైతే ఫస్ట్లో చూసి మనం మోసపోయామో మైథిలో ఆ కాన్సెప్ట్ ఇప్పుడు తీసుకొస్తారు ఫైనల్. సో క్లైమాక్స్లో తీసుకొస్తారు. బాగుంది, క్లైమాక్స్ బాగుంది, చూడొచ్చు. బట్ ఓన్లీ మూవీ అంటే ఇంట్రడక్షన్, ఇంటర్వెల్, క్లైమాక్స్ వరకే బాగుంది కదా, అంతా బాగుండాలి. కానీ ఆ విషయంలో ఈ మూవీ అనేది ఫెయిల్ అని చెప్పాలి. సో క్లైమాక్స్లో ఎలా అసలు తన ఆ మైథలాజికల్ కాన్సెప్ట్ని ఎలా లింక్ చేశారండి, అంత ఇంట్రెస్టింగ్ అయితే అనిపించదు. బట్ అంటే ఫస్ట్లో మనం చూసినది ఇంట్రెస్టింగ్ అనిపించదు, ఓకే పర్లేదు. దీంట్లో ఇంకో మెయిన్ ఏంటంటే మన ఫస్ట్ మూవీ స్టార్టింగ్లో ఫస్ట్ హాఫ్లో మన నాజర్ గారిని ఒక ఆయుర్వేద గురువుగా చూపిస్తారు. కొంచెం ఓవర్ మైస్తరం చూపిస్తారు. మినిమం నాలెడ్జ్, సినిమా ఎవరికైనా సరే ఆ సీన్ చూసినప్పుడు నాజర్ ఓహో ఈ ఆయుర్వేద గురువు గారు ఏదో ప్రాబ్లం ఉంది, ఈయనే మొత్తం సినిమా నడిపించబోతాని సింపుల్గా ఒక అర్థమైపోతుంది. మినిమం నాలెడ్జ్ ఉన్న చాలు. సో అదే అయింది. ఫైనల్గా క్లైమాక్స్లో ఆయనే పెద్ద గురువు, పెద్ద విలను, పెద్ద ఇది. సో అయితే నాకు అర్థం కాని విషయం ఏంటంటే సినిమా చూస్తుండగా బాగా అర్థమవుతుంది. ఆయుర్వేద గురువు అయ్యారు అంటారు, కానీ ఆయుర్వేద గురువు కంటే ఆయన ఆయుర్వేద వైద్యుడా లేదా భూత వైద్యుడా? ఆయుర్వేద వైద్యం వేరు, భూత వైద్యం వేరు. కానీ రెండు మిక్స్ చేసి ఉంటారు. ఆయన భూత వైద్యుడు కూడా చేస్తాడు. సో ఈ భూత వైద్యుడిని ఆఖరాకి ఒక మన గోపీచంద్ ఈ మైథలాజికల్ కాన్సెప్ట్ వేరే ఆత్మ ఊహించి దాన్ని చంపడానికి చేస్తుంది. ఈవెన్ ఒక క్యారెక్టర్ ఉంటుంది, ఇంకో క్యారెక్టర్ ఉండదు. కానీ ఆఖరాకి ఒక మెయిన్ ఎండింగ్ అయితే హ్యాపీగానే ఉంది. సో క్లైమాక్స్ అయితే బాగుంది, క్లైమాక్స్ చూడొచ్చు. ఒక ఇంట్రడక్షన్ 15 minutes, ఇంటర్వల్ బ్లాక్ ఒక 15 minutes అండ్ క్లైమాక్స్ 15 minutes. ఈ 45 minutesకి అయితే మనం వెళ్ళి కంపల్సరీగా ఒకసారి గోపీచంద్ మూవీ చూడొచ్చు. లేదు అంటే మనం మెంటల్గా ఫిక్స్ అయినా అంటే ఈ యొక్క ఏదో పరశురామ అవతారం ఈ మైథలాజీ టచ్ చేసేలాంటి మనం ఏదో కొంచెం ఆశలు పెట్టుకున్నాం. కానీ రెగ్యులర్గా గోపీచంద్ మూవీ అయితే మనం పోయేది వీటి కోసం. అది సినిమా హిట్ అవద్దు, అద్భుతం. కానీ గోపీచంద్ యాక్షన్ ఫైట్స్ చూడొచ్చు అండ్ యాక్షన్ ఉంటుంది, సో డైలాగ్స్ ఉంటాయి అని వీటి కోసమే పోతాం. సో కాబట్టి వాళ్ళ విషయంలో తప్పలేదండి, మనమే ఆ ట్రైలర్ చూసి ఏదో ఎక్కువ ఒకరు పెట్టుకుని పోయి ఉంటాం. సో కాబట్టి అంతవరకు ఓకే. గోపీచంద్ మాస్ యాక్షన్ ఇష్టపడేవాడు మాత్రం కంపల్సరీగా దీన్ని ఒకసారి చూడొచ్చు ఈ మూవీని. సో దట్ ఈస్ అబౌట్ ఏ బ్రీఫ్ రివ్యూ అబౌట్ భీమా. మీరు కూడా కావాలంటే చూడండి, మరి కంపల్సరీ చెప్పను, ఎందుకంటే మళ్ళీ వెంటనే ఒక 1 weekలో 1 monthలో ఓటీటీ వచ్చేస్తుంది, నో ప్రాబ్లం. ఎందుకంటే ఆ ఓటీటీలో చూడొచ్చు, మనం ఎంజాయ్ చేయొచ్చు. కావాలంటే మీరు గోపీచంద్ ఫ్యాన్స్ అయితే, మంచి యాక్షన్ లవర్స్ అయితే వెళ్ళండి, థియేటర్కి వెళ్ళండి, చూడండి. సో అది కూడా ఒక ఎక్స్పీరియన్స్. సో నాకు ఈ వీడియో మీకు నచ్చినట్టే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.